కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కొన్ని మాటలు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయి కనుక అరణ్యంలో సంహరించబడేది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. స్తోత్రము మహాగరుడ, పరిశుద్ధుడ, నీ నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు నాయన. చదవబడిన వాక్యాన్ని బట్టి మీ పాదాల చెంతకు వస్తావమ్మా. దేవా, మా జీవితాల్లో నీ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు నీ ఆత్మ చేత మేము సంధింపబడినట్లు దేవా, నీ వాక్యము ఎంత ఫలితంగా మా జీవితాలను మారుస్తుందో మేము గ్రహించుకుని ప్రభా నీ వాక్య ప్రకారం జీవించి నీ నామాన్ని హెచ్చించడానికి మాకందరికీ సహాయం చేసి నడిపించవలసిందిగా ఈ మనవులన్నీ వాక్యమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుడు మనకిచ్చిన కృపను అనుభవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృపలో అనేక సౌకర్యాలు, అనేక ఆధిక్యతలు మనము రుచి చూస్తూ ఉన్నాం. అయితే దేవుడిచ్చిన కృపలో ఉన్న ఈ సౌకర్యాలను, ఆధిక్యతలను మనం రుచి చూసేటప్పుడు ఒక్కొక్కసారి దేవుడిచ్చిన ఆ సౌకర్యాల్లో నుంచి సమృద్ధిలోనికి మనం నడిపించబడిన తర్వాత విచక్షణ కోల్పోయి క్రమశిక్షణ రాహిత్యంగా దేవుని యొక్క ప్రేమ నుండి, కృప నుండి మనం తొలగిపోతూ ఉంటాం. దేవుడిచ్చిన స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛను మనం ఏం చేయాలి? క్రమశిక్షణతో అనుభవించాలి. భారత రాజ్యాంగంలో విధులు ఉంటాయి, హక్కులు ఉంటాయి. మనకి విధులు ఉంటాయి అంటే మనం చేయవలసిన పనులు ఉంటాయి, అలాగే హక్కులు కూడా ఉంటాయి. మరి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మనం విచక్షణ కోల్పోయి అనుభవిస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడేమవుతుందంటే గవర్నమెంట్ యాక్ట్ మనమే పనిచేస్తుంది. మనకి ఇచ్చిన స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేసినట్లయితే, ఎప్పుడైతే మనం దుర్వినియోగం చేసామో అప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ యొక్క యాక్ట్ మనమే పనిచేస్తుంది. అంటే మనల్ని క్రమశిక్షణలోనికి పెట్టేదానికి ఏమవుతుందంటే రాజ్యాంగము పనిలోనికి దిగుతుంది. అంటే పోలీసులు వచ్చి మనల్ని క్రమశిక్షణలోనికి పెడతా ఉంటారు. అలాగే దేవుడిచ్చిన ఆ కృపను మనము క్రమశిక్షణ లేకుండా, ఆత్మ నిగ్రహం లేకుండా, విధేయత లేకుండా మన ఇష్టానుసారంగా మనం అనుభవించినట్లయితే దేవుని యొక్క దండము కూడా మన మీద పనిచేస్తూ ఉంటుంది. దేవుని యొక్క దండం ఏం చేస్తుందంటే మన మీద అది క్రమశిక్షణలోనికి తీసుకొచ్చేదానికి ఏ చర్య అయితే మనకు జరగాలో దాన్ని ఆ దండం మనకు నేర్పిస్తుంది. కాబట్టి క్రైస్తవులమైన మనం ఏం చేయాలంటే దేవుని యొక్క దండం కింద రాకుండా దేవుని కృపలో మనం ఉండేదానికి క్రీస్తు యొక్క నాయకత్వంలోనికి మనం ఇమిడిపోవాలి. అంటే క్రీస్తు యొక్క వాక్యం ఏదైతే ఉందో, క్రీస్తు యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో, క్రీస్తు యొక్క స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛలోనికి మనం ఏం చేయాలి? క్రమశిక్షణ కలిగి మన జీవితాన్ని నడిపించుకోవాలి. ఇక్కడ కొరింథీయులకు రాస్తూ పౌలు గారు ఏమంటున్నారంటే చెడు కోరికలను చంపివేయాలంటున్నాడు.
చెడు వాటిని ఆశించకుండా మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. అంటే శారీరక పరమైన శోధన నుంచి మనము తప్పించుకుని దేవుని యొక్క క్రమశిక్షణలో మన జీవితాలను కట్టుకోవాలి. ఒకవేళ అలా కాకుండా మన హృదయం ఏది చెప్తే అది, మన కోరికలు ఏమైతే ఉన్నావో, శారీరక కోరికలు ఏవైతే ఉన్నావో వాటిని మనం నెరవేర్చుకుంటానికి ప్రయత్నం చేసామనుకోండి, ఏమవుతుందంటే ఆ శారీరక పరమైన కోరికలు విష సర్పాలుగా మనలను కాటివేస్తాయి. ఎప్పుడైతే శారీరక పరమైన కోరికలను మనం నెరవేర్చుకోవాలని అనుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ సంబంధమైన ఆ విషయాలకు మనము దూరం అయిపోతాం. శరీరేచ్ఛలు మనకు పెరిగిపోతాయి. ఈ శరీరేచ్ఛలన్నీ కూడా విష సర్పాల కింద మన జీవితాన్ని కాటు వేస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడిచ్చిన కృపను అనుభవిస్తున్న మనము ఆత్మానుసారమైన జీవితాల్లో, ఆత్మానుసారమైన ఆ స్థితిలో దేవుని యొక్క సహాయంతో నడుస్తూ మనం ఏం చేయాలంటే ఈ లోకాన్ని దాటిపోయి క్రీస్తు ప్రేమ గుండా పరలోకానికి మనము చేరుకోవాలి. చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళమంటే ఆ పాము ఉంటుంది, ఏంటది ఆట, ఏ ఆట అంటే అది చదరంగ పాడి, అది ఆడుతూ ఉంటే 1, 2, 3 మనం ఇలా వేస్తూ ఉంటే ఒక్కోసారి నిచ్చెన వస్తూ ఉండేది. ఆ నిచ్చెన ఎక్కేసేవాం. నిచ్చెన ఎక్కిన తర్వాత 1 పోసామనుకోండి, కాయిన్ 1 వచ్చింది అనుకోండి, ఆ గిల్ల పక్కనే సర్పం ఉండేది. ఆ సర్పం మళ్ళా మింగేస్తే మళ్ళా కిందకు వచ్చేసేవాళ్ళు. ఆత్మీయ జీవితంలో కూడా ఈ చదరంగ పాడి ఎలాగైతే ఉందో అలాగా మనము దేవుల్లో ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆ నిచ్చెన ఎక్కుతూ ఉన్నప్పుడు, పరలోకానికి వెళ్ళిపోవాలని, ఎలాగైనా మనం గమ్యం చేరుకోవాలని మనం ఏం చేస్తామంటే ఆత్మపరమైన ఆ ప్రార్థన సహవాసంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క సాతాను ఏం చేస్తుందంటే శోధనను మన ముందు ఉంచి ఎదిగిన మనలను కాటివేసి మళ్ళా 0 స్థితికి అది లాగుతూ ఉంటుంది. కాబట్టి ప్రభు యొక్క సహాయం కొరకు మనం ఏం చేయాలంటే వేడుకుని సర్పానికి ఏమాత్రం దొరకకుండా, శోధనకు ఏమాత్రం దొరకకుండా ఆత్మపరమైన ఆయుధాలతో పరలోకం చేరుకునేదానికి మనము ప్రయత్నం చేయాలి. అందుకనే పౌలు గారు కొరింథీయుల యొక్క స్థితిని మనం గమనించినట్లయితే వారు చాలా ఆత్మానుసారంగా వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. కానీ ఆత్మానుసారమైన ప్రయాణం ఏమైందంటే ప్రభు యొక్క కృప ఏదైతే ఉందో, ప్రభు యొక్క స్వేచ్ఛ ఏదైతే ఉందో, ప్రభు ఇచ్చిన సమృద్ధి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుని వారు ఏం చేశారంటే శారీరక పరమైన ప్రయాణంలోనికి నెట్టివేయబడ్డారు. ఎందుకంటే వారు శరీరపరమైన కోరికలు ఎక్కువైపోయినాయి. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండటము కష్టంగా ఉంది. ఆలోచన చేయండి, క్రైస్తవ జీవితం కూడా ఎప్పుడైతే ఈ లోకానికి సంబంధించిన కోరికలు, శరీరానికి సంబంధించిన కోరికలు ఏవైతే ఉన్నావో అవి తీరే కొలది కూడా ఆత్మపరమైన దేవుని యొక్క కృపలో మనం బలహీనులుగా అయిపోతూ ఉంటాం. పౌలు ఏమంటాడంటే, ఇదిగో నేను గాలికి కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోదునేమోనని నా శరీరమును నలగొట్టుకుని దానిని లోపరుచుకుంటున్నానంట. ఆత్మపరంగా నేను ఎదుగుతూ ఉన్నాను, ఆత్మపరంగా అనేకులకు బోధిస్తూ ఉన్నాను, ఆత్మపరంగా సంఘాలను నేను కడతా ఉన్నాను. నేను గాలికి మరి ఎగిరిపోయే పొట్టులా కాదు, కానీ అలాగే ఎగిరిపోకుండా ఉండేదానికి ఇతరులకు ప్రకటించిన తర్వాత, ఇతరులకు బోధించిన తర్వాత ఒకవేళ భ్రష్టుని అయిపోతానేమో, దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చిన సమృద్ధిని బట్టి ఆత్మపరంగా నేను భ్రష్టుని అయిపోతానేమని నా శరీరాన్ని నేను నలగగొట్టుకుని దానిని లోబరుచుకుంటున్నాను. అంటే కోరికలు ఎక్కువైపోయినప్పుడు శరీరము ఆత్మకు విరోధంగా అది ప్రవర్తించినప్పుడు ఏం చేయాలి? ఆ శరీరాన్ని మనం ఏం చేయాలి? నలగొట్టేయాలి. ఆ కోరికలను మనము నలగొట్టేసి ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంటే లోబరుచుకోవాలి. ఆత్మ చేత దాన్ని లోబరుచుకున్నప్పుడు
శారీరకపరమైన ఆ విషయాలలో మనం ముందుకు వెళ్లకుండా ప్రభువుకు సంబంధించిన విషయాల్లో మనం ఎదగగలుగుతాం. అందుకని ఈ 10వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మొన్న నేను ప్రసాద్ గారు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో కొన్ని విషయాలు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఈ రోజున క్రైస్తత్వం ఏమవుతుందంటే, ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, దీవెనల గురించి మాట్లాడుతూ ఉన్నారు, సమృద్ధుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ క్రీస్తుకు మనకు మధ్య ఉన్న సంబంధాన్ని పోగొట్టే శారీరకపరమైన విషయాల గురించి, అనగా ఏవైతే హెచ్చరికలు ఉన్నావో, ఏవైతే గద్దింపులు ఉన్నావో, ఆ గద్దింపులు చెప్పేదానికి ఈ రోజున క్రైస్తవ సంఘాలలో కాపర్లు వెనకాడుతూ ఉన్నారు. ఎందుకంటే చెడు వాటిల గురించి, చెడు సహవాసాల గురించి మాట్లాడినప్పుడు విశ్వాసుల మనసులు ఒకవేళ నొచ్చుకుంటాయేమో, ఒకవేళ నొచ్చుకుంటే చర్చికి రావటం మానేస్తారేమో, వాళ్ళు చర్చి మానేస్తే మన జీవితము ఒకవేళ కానుకలు తగ్గిపోతే మనకు జీవితం చాలా కష్టమవుతుందేమో అనే శారీరకపరమైన ఆలోచనలతో కాపరులు కూడా గద్దింపుకు సంబంధించిన విషయాలను చెప్పలేకపోతున్నారు. కానీ పౌలు అలా కాదు. ఇదిగో ఈ విషయాలు మీకు చెప్పటము ఏమాత్రం కూడా దాయటం మంచిది కాదు, నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ విషయాలు నేను చెప్తా ఉన్నా. పాత నిబంధన ప్రజలు ఎలాగ పాడైపోయారో, వారి జీవితాలు ఎలాగ దుర్భరమైపోయినాయో, యేసుక్రీస్తుకి ఎలాగ దూరం అయిపోయారో, కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలియాలి, చెప్పకుండా నాకు ఇష్టం లేదని ఏం చెప్తున్నాడంటే, అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నడిచిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘముల్లోను సముద్రముల్లోను బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును చేసిరి, ఎలాగనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయి కనుక అరణ్యములో సంహరించబడి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశింపకుండినట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉండేవి. ఎందుకు పౌలు విషయాలు చెప్తా ఉన్నాడంటే, వారందరూ పాపము చేసి దేవునికి ఇష్టలుగా లేకుండా సంహరించబడ్డారు, చెడు వాటిని వారు ఆశించారు, దేవుని యొక్క సంగతులను వారు మర్చిపోయారు. ఇప్పుడు ఒక కాపరిగా విశ్వాసులు చెడు చేస్తూ వారి జీవితాల్లో నష్టాన్ని పోగేసుకుంటున్నారండి. అలాంటి పరిస్థితుల్లో కాపరి మీరు చెడు చేస్తున్నారని చెబుతూ మంచిదా, వారు నష్టపోయే వరకు చూడటం మంచిదా? కదా, ఒక విశ్వాసి తప్పిపోతా ఉందండి, ఒక విశ్వాసి తప్పు చేస్తూ ఉందండి. తప్పు చేసి దేవుని యొక్క ఉగ్రతను ఆమె పొందకముందే ఆవిడని సరిచేయటం మంచిదా, లేదంటే ఆవిడని అలాగే వదిలిపెట్టడం మంచిదా? పౌలు అదే చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరందరూ కూడా చెడ్డవాటిని ఆశించారు, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, కాబట్టి వారు అరణ్యములో సంహరించబడిరి. అంటే దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్కు సరిచేసుకోమని మనతో చెప్పినప్పుడు, దేవునికి ఇష్టలుగా మనం మారకపోతే ఇశ్రాయేలీలాగే మన జీవితం కూడా అరణ్యములో రాలిపోయే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని మీకు చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను, మీకు అన్నీ తెలియాలి అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళందరూ ఇశ్రాయేలీయులు అండి, అందరూ విమోచించబడ్డారండి, అందరూ ఒకే మేఘం కింద నడిచారంట, ఒకే సముద్రాన్ని పాయలుగా చీరిస్తే దాంట్లో కూడా నడిచిపోయారంట, అందరూ కూడా ఆ మేఘం కిందే బాప్తిస్మం పొందారంట, అందరూ కూడా ఒకే ఆహారాన్ని భుజించారంట, అందరూ కూడా ఒకే పానీయాన్ని సేవించారంట. చూడండి, క్రైస్తవ సంఘాలలో ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఉన్నారో, మేఘము కింద ఉండిరి అంటే
వారు విడుదల పొందారు. ఐగుప్తు చెరలో నుంచి విడుదల పొందారు. మనము కూడా విశ్వాసులుగా మనము కూడా పాప జీవితాన్ని నుంచి మనం విడుదల పొందాం, విమోచించబడ్డాం, సముద్రంలో నడిచాం. సముద్రం అనగా నీరు, నీరు అనగా బాప్తిస్మానికి సంకేతం. అనగా మన పాప జీవితాన్ని ఆ సముద్రంలో ముంచేసాం. యేసుక్రీస్తుతో కూడా మనము లేపబడ్డాం. కాబట్టి ఏమిటి ఇక్కడ బాప్తిస్మం పొందినాను అనగా మన పాపపు స్థితిని మనము సముద్రంలో మునిగినప్పుడు మనము కడిగేసుకుని మరలా ప్రభువైన యేసుక్రీస్తు లాగే మరలా తిరిగి లేచాం, బాప్తిస్మం పొందాం. అలాగే బాప్తిస్మం పొందిన తర్వాత మనమందరము కూడా ఒకే ఆహారాన్ని భుజించాం. ఒకే రొట్టెలోని తింటున్నామా? ఎవరికి సెపరేట్గా ఎవరి రొట్టె వారికి ఇస్తా ఉన్నామా? మనం లేదు కదా. అందరూ ఒకే రొట్టెలోని మనం భుజిస్తూ ఉన్నాం, ఒకే పానీయాన్ని మనము చేపిస్తూ ఉన్నాం. అయితే ఒకే మేఘమ కింద నడిచి, ఒకే సముద్రం కింద నడిచి, ఒకే బాప్తిస్మం తీసుకుని, ఒకే ఆహారం భుజించి, ఒకే పానీయం చేసిన తర్వాత అందులో కొంతమంది దేవునికి ఇష్టలుగా ఎందుకు ఉండలేకపోయారు? అందులో కొంతమంది దేవునికి ఇష్టలుగా ఉండగలిగారు. ఆలోచన చేయండి. మనమందరం కూడా ఒకే వాక్యం అండి. విడుదల పొందాం, విమోచన పొందాం, రక్షింపబడ్డాం. దేవుని యొక్క రొట్టెలో, దేవుని యొక్క ద్రాక్షారసంలో మనం అందరం కూడా సమానంగా పాలిభాగస్వాములం అవుతున్నాం. అయితే సమానంగా ఆత్మీయ స్థితిలో మనం ఎందుకు ఎదగలేకపోతా ఉన్నాం? ఇది ప్రశ్న. మనం అందరం కూడా ఒకే సంఘంలో, ఒకే బలలో పాలిపంపులు పంచుకుంటా ఉన్నాం, కానీ అందరము ఒకే ఆత్మీయ స్థితిలో ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఇది ప్రశ్న. ఇశ్రాయేలు అందరూ కూడా ఒకే మేఘం అండి, ఒకే సముద్రం అండి, ఒకే బాప్తిస్మం అండి, ఒకే ఆహారం అండి, ఒకే పానీయము. ఒకే బండలో ఉంది వారు త్రాగారు. ఆ బండ క్రీస్తే. ఒకే క్రీస్తు యొక్క బాప్తిస్మాన్ని, ఒకే క్రీస్తు యొక్క కృపను మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. అయితే దేవునిలో మనం ఎందుకు ఎదగలేకపోతా ఉన్నాం? పౌలు గారు మనమందరం కూడా పరలోకం చేరాలని, క్రీస్తు ప్రేమను మనం అంతవరకు ఆయనతో కలిసి అనుభవించాలని పౌలు గారు ఏం చేస్తున్నాడంటే ప్రేమతో విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యములో సంహరించబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకునినట్లు ఈ సంగతులని మీకు దృష్టాంతములుగా చెప్తా ఉన్నాను. ఇదిగో ఇశ్రాయేలీయులు రాలిపోయారు అరణ్యంలో. ఎందుకంటే వారు చెడ్డ వాటిని ఆశించారు, మంచి వాటిని ఆశించలేదు. వారు ఒకే బండలోని తాగారు, ఒకే యేసుక్రీస్తుని వెంబడించారు, ఒకే పానీయాన్ని వారు తాగారు. కానీ వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారు. దేవునికి ఇష్టలుగా ఉండలేక వారు సంహరించబడ్డారు. మనము సంహరించబడకుండా ఉండటానికి, మన బ్రతుకును మార్చుకునేదానికి వారు ఏదైతే చెడ్డ వాటిని ఆశ్రయించి సంహరించబడ్డారో అలాంటి చెడ్డవాటిని మనము ఆశ్రయించకుండా క్రీస్తుకి ఇష్టలుగా ఉండేదానికి పాత నిబంధన గ్రంథం లేదా పాత నిబంధన దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు యొక్క సంఘటనలను మీకు మాదిరిగా ఉంచుతాం. దృష్టాంతములుగా అంటే జరిగిన విషయాలు ఇవన్నీ. ఇవి జరగని విషయాలు కాదు, ఇవి అని కథలు కాదు. నిజముగా ఇశ్రాయేలీయులు దేవుని యొక్క కృపను అనుభవించి దేవునికి దూరం అయిపోయి వారు నష్టపోయిన స్థితిని, జరిగిన విషయాలను దృష్టాంతంగా పౌలు గారు మన మధ్య ఉంచుతూ ఉన్నారు. మరి వారు ఏం చేశారంట? ఇక్కడ 5 విషయాలు, మంచి విషయాలు ఉన్నాయి. మోషే యొక్క నాయకత్వంలో మేఘము కింద వారు ఉన్నారు, సముద్రంలో నడిచారు, బాప్తిస్మం పొందారు, ఒకే ఆహారము భుజించారు, ఒకే పానీయము వారు సేవించారు. అలాగే 5 తప్పులు చేశారు. వారు దేవుని యొక్క కృపను త్రోసిపుచ్చి 5 తప్పులు చేశారు. ఒకటి ఏంటంటే, జనులు తిరుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచినని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడి. యేసుక్రీస్తు ఐగుప్తు నుంచి వారిని విడిపించాడండి. దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు వారిని విడిపించాడు. విడిపించిన తర్వాత వారి జీవితాన్ని ప్రభు యొక్క ప్రేమలో కట్టుకునేదానికి వారికి దేవుని యొక్క ఆజ్ఞలు ఇవ్వటానికి మోషేను కొండ మీదకి పిలిచారు. మోషేను కొండ మీదకి పిలిచేటప్పటికి వారు ఏం చేశారంటే కింద ఒక దూడను తీసుకుని
వారికి దేవుడిచ్చిన బంగారం ఏదైతే ఉందో, అసలు వారి బానిసల బంగారం వారికి లేదు. అయితే దేవుడు వాగ్దానం చేశాడు, 430 సంవత్సరాలు మీరు ఐగుప్తు చెరలో మీరు పని చేశారు కాబట్టి మీ ప్రయాస వ్యర్థం కాకుండా మీరు ఐగుప్తు నుంచి వచ్చేసేటప్పుడు ఐగుప్తులో మీరు చేసిన ఆ పనికి మీరు బానిసలుగా పనిచేశారని అనుకుంటున్నారు, కానీ మీ పని వ్యర్థం కాకుండా ఐగుప్తుల యొక్క ధనమంతా కూడా మీరు దోచుకుని కానానికి బయలుదేరుతారు. ఎప్పుడైతే ఐగుప్తులో వారి యొక్క మొదటి సంతానాన్ని దేవుడు చంపేసి వీరిని విడిపించాడో, ఆ స్త్రీలందరూ కూడా ఏం చేశారంటే, అమ్మ మా పిల్లలందరూ చనిపోయారు, మా మొదటి సంతానం అంతా చనిపోయింది, కాబట్టి ఈ బంగారం వెండి మాకు ఎందుకమ్మని వాళ్ళు ఏం చేశారంటే, తల్లులు పిల్లలు వీళ్ళందరూ కూడా ఆ బంగారాన్ని ఒలిచి ఇశ్రాయేలు ఒడిలో వేసేసారు. దేవుడు చేసిన కార్యం. దేవుడు ఏం చేశాడంటే, బానిసలుగా ఉన్న వాళ్ళను బంగారంతో పాలుతేళ్లు ప్రవహించే దేశానికి కానానికి నడిపిస్తా ఉన్నాడు. బంగారం లేని వారికి బంగారం ఇస్తే వీరేం చేశారంటే, దేవుని యొక్క ఆజ్ఞను మోషే తెచ్చే లోపల ఈ బంగారంతో వారు ఒక తోడను చేసి దానికి విగ్రహారాధన చేసి తినటానికి తాగటానికి లేచి వారు ఏం చేశారంటే ఆటలాడారు. ఎలాంటి ఆటలు ఆడారు అంటే, తోడను చేయటమే ఒక తప్పు, విగ్రహారాధన చాలా తప్పు. దేవుడు విమోచించాడు, దేవుడు నడిపించాడు, దేవుడు విడుదలిచ్చాడు. అరణ్యంలో వారు కష్టపడకుండా దేవుడు మన్నానిచ్చాడు. ఇవన్నీ ఇస్తూ ఉంటుంటే వారికి ఏమైందంటే, ఆ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అంటే అనుభవించటం ఎక్కువైపోయి పాపానికి ఒడిగట్టారు. మనం కూడా దేవుడు సమృద్ధి ఇచ్చాడు అనుకోండి, మనకేమవుతుందంటే నిర్విచారమైన సుఖస్థితి వస్తుంది. ఏమొస్తుంది? నిర్విచారమైన సుఖస్థితి. అంటే కష్టపడకుండానే మనం భోజనం చేసే స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఆ స్థితి మన శరీర కోరికలను అది బలపరుస్తుంది. అంటే శరీర ఆశలను, శరీర కోరికలను అది బలవంతం చేసి మనలను చెడు సహవాసంలోనికి నడిపిస్తుంది. 40 రోజులు మోషే కొండ మీదకి వెళ్ళాడు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చేతి రాతతో పలకల మీద స్వయంగా దేవుడు 10 ఆజ్ఞలు రాశాడు. ఈ 40 రోజులు మోషే కనబడలేనప్పటికీ వారు ఏం చేశారంటే, అహరోనుతో కలిసి వారు దూడం చేసి దానికి మురొక్కి ఆరాధన చేసి, ఇదిగో ఐగుప్తు నుంచి మనల్ని నడిపించిన దేవుడు ఇతనే, ఈ దూడ నడిపించినాడు. అంటే దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క బలాన్ని వారు ఏం చేశారంటే దూడ రూపంలోనికి వారు మార్చేశారు. అంటే ఒక పశువు రూపంలోనికి దేవుని యొక్క రూపాన్ని వారు మార్చేసి ఏం చేశారంటే, జనులు తిరుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె విగ్రహారాధికులై ఉండకూడదు. దేవుని బిడ్డలారా, తినటం తాగటం ఇది ఒక తప్పు. ఆడుటకు లేచి ఇది ఇంకా తప్పు. ఆడుటకు లేచిలో వారు ఏం చేశారంటే, ఆటలాడుకుంటా తినేసి తాగేసి ఆ పక్కన ఏ స్త్రీ ఉంటే ఆ స్త్రీని పట్టుకుని వారు ఏం చేశారంటే వ్యభిచారంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు నా మోడర్న్ డిస్కో డ్యాన్స్ విన్నప్పుడు మాకు డిస్కో డ్యాన్స్ ఉండే, ఇప్పుడు అలా కాదు. పబ్బల్లో హైదరాబాద్లో ఎంత ఘోరం అంటే, తాగేసి ఎవడిష్టం వచ్చినట్లు వాడు వెళ్ళిపోవటమే, ఎవడకు దొరికిన స్త్రీని పట్టుకుని వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, మితిమీరి తినటం, మితిమీరి త్రాగటం, మితిమీరి ఆడటం, మన శరీర కోరికలను నెరవేర్చుకునేదానికి శరీరాన్ని పోషించటం, దేవుని మహిమార్థమై నీ శరీరాన్ని పోషిస్తే మంచిదే. దేవుని మహిమార్థం నీ శరీర అవయవాలను దుర్నీతికి కాకుండా దేవుని యొక్క సేవకు ఉపయోగిస్తే ఇట్స్ గుడ్. అలా కాకుండా మన శరీర కోరికలను తీర్చుకునేదానికి మన శరీరాన్ని పోషిస్తే దేవుని యొక్క ఉగ్రతలోనికి మనము నడిపించబడతాం. కాబట్టి వీరు ఏం చేశారంటే, తినటానికి త్రాగటానికి వీరు లేచారంట, కూడుకున్నారంట. వెంటనే మోషే దగ్గరికి వెళ్ళి, ఇదిగో వీరు తినటమో తాగటమే కాదు కానీ
విగ్రహాన్ని చేశారు కాబట్టి వీళ్ళ పని చూడమని దేవుడు వెంటనే మోషేకి ఆజ్ఞించినప్పుడు మోషే ఏం చేశాడంటే కిందకు వచ్చి పలకలు అన్ని కూడా పగలగొట్టేసి అక్కడ ఉన్న లేవీలతో మీరు కత్తులు ధరించుకుని, ఎవరైతే విగ్రహాన్ని మోషే వచ్చి ఆరోను అడిగాడు, ఆరోను నువ్వు ఎందుకు చేసావు? ప్రజలతో కలిసి తినటానికి తాగటానికి ఎందుకు లేచావు? విగ్రహారాధన ఎందుకు చేస్తావు అని అడిగినప్పుడు నాకేమీ తెలియదు, వారు బంగారం ఇచ్చారు, బంగారాన్ని నేను కరిగించి పోస్తే దూడ అయిపోయిందని. కదా, ఒకసారి క్రైస్తవులు కూడా ఇలాగ అబద్ధాలు ఆడతారు. బంగారాన్ని కరిగించి పోస్తే దూడ అయిపోద్దండి? దానికి మచ్చు లేకుండా, దానికి ఒక రూపాన్ని ఇవ్వకుండా, దానికి సంబంధించిన మచ్చులు మనం తయారు చేయకుండా కరిగించింది పోసేస్తే, ఇప్పుడు వెండిని కరిగించి పోసేస్తే హారం అయిపోద్దండి? బంగారాన్ని కరిగించి పోస్తే రింగ్ అయిపోద్దండి? మనం ఏ షేపులో మచ్చు పెడితే ఆ మచ్చులో పోస్తే అది ఆ రూపంలోనికి వస్తుంది. కానీ అబద్ధం ఆడినప్పుడు మోషే ఏమన్నాడంటే, లేవీయులు ఎవరైతే దేవుని పక్షంగా ఉన్నారో మీరందరూ కూడా నా వైపుకి వచ్చేయండి అన్నారు. అప్పుడు లేవీయులందరూ కూడా ఏం చేశారంటే కత్తులు ధరించుకుని మోషే వైపు వచ్చేసారు. మోషే వైపు వచ్చినప్పుడు ఇదిగో ఎవరైతే దూడం చేసి తినటానికి తాగటానికి లేచారో వారందరినీ మీ సహోదరులే వారు, వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు వినాలి. వీరందరూ కూడా ఇశ్రాయేలే, వీరందరూ కూడా మేఘం కింద ఉన్నవారే, సముద్రంలో నడిచిన వారే, బాప్తిసం తీసుకున్న వారే, ఒకే ఆహారాన్ని తిన్నవారే, ఒకే పానీయాన్ని వారు భుజించిన వారే. వీరందరూ కూడా సహోదరులే. అయినప్పటికీ దేవునికి విరోధంగా వీరు చేశారు కాబట్టి మీ కత్తులు ధరించుకుని మీ పక్కనున్న సహోదరులను మీరు సంహరించండి అన్న. సంహరించమంటే ఎంతమందిని చంపేశారంటే 3,000 మంది ఇశ్రాయేలీల్ని అక్కడ చంపేశారు. 3,000 మంది విగ్రహారాధన చేసిన 3,000 మందిని వారు చంపేశారు. ఇది నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఈ విషయాలు రాయబడి ఉంటాయి. ఆ తర్వాత రెండవ పాపం ఏం చేశారంటే, మరియు వారి వలె మనం వ్యభిచరించక ఉందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునందే 23,000 మంది కూలిరి. రెండో తప్పు, మోయాబీలతో వీరు ఏం చేశారంటే, మోయాబు స్త్రీలు అందంగా ఉన్నారని వీరందరూ కూడా అరణ్య ప్రయాణంలో ఉన్నారు. ఈ అరణ్య ప్రయాణంలో మోయాబీరాణులతో వీరు ఏం చేశారంటే వ్యభిచారం చేశారు. ఈ వ్యభిచారము, విగ్రహారాధన, ఈ రెండు కూడా ఆత్మీయపరమైన విషయాలతోటి మనం అవగాహన చేసుకోవాలి. విగ్రహారాధనలో మామూలుగా శారీరకపరమైన విగ్రహారాధన కాకుండా స్పిరిచువల్ ఐడలాట్రీ, అంటే దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇవ్వకుండా దేనికి మనం ప్రాముఖ్యత ఇచ్చినా అది విగ్రహమే. క్రీస్తు స్థానానికి మనం మొదటి స్థానం ఇవ్వకుండా దేనికి మనము ప్రాముఖ్యత ఇచ్చినా అది విగ్రహారాధనే. ఒకవేళ డబ్బుకి, ఉద్యోగానికి, అలాగే మన యొక్క ఇంటికి, కారుకి, అలాగా ఏదైతే ప్రాముఖ్యత మనం అనుకుంటున్నామో అది ఏదైతే ఉందో అది దేవునికి విగ్రహంలాగా మనం చేసుకున్నట్టు. కాబట్టి ఈ విషయాలు అంటే శారీరకపరమైన విగ్రహారాధన గురించి కాదు కానీ పౌలు మాట్లాడేది ఆత్మపరమైన విగ్రహారాధన. అంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకుండా వేరే దానికి దేనికి మనం ప్రాముఖ్యత ఇచ్చినా, మొదటి స్థానం ఇచ్చినా అది విగ్రహారాధన కింద లెక్క. ఆ తర్వాత రెండోది వ్యభిచారం. ఇందులో కూడా ఆత్మపరమైన వ్యభిచారము, శారీరకపరమైన వ్యభిచారం. శారీరకపరమైన వ్యభిచారము క్షమింపబడుతుంది, కానీ ఆత్మపరమైన వ్యభిచారము క్షమింపబడదు. ఎందుకంటే మనందరము ఒకే రొట్టెను, ఒకే రసాన్ని తాగుతూ ఉన్నాం. కాబట్టి ప్రభువే మనకు నాయకుడు, ప్రభువే మనకు దేవుడు, ప్రభువే మన సృష్టికర్త. ప్రభువు తప్ప ఇంకెవ్వరికి మీరు స్థానాన్ని ఇచ్చినా అది ఆత్మపరమైన వ్యభిచారంగా ఉంటుంది. దీన్ని దేవుడు అస్సలు సహించాడు. ఇశ్రాయేలు ఏం చేశారంటే మోయాబీరాళ్లతో మరి వ్యభిచారం చేశారు. వ్యభిచారం చేసిన తర్వాత అప్పటికి ఫినెహాసు ప్రధాన యాజకుడి కింద వారికి ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. వెంటనే ఫినెహాసు ఏం చేశాడంటే అక్కడ వ్యభిచారం చేస్తున్న ఒక ఇశ్రాయేలీయుడు అలాగే మోయాబీరాణుడు ఇద్దరు
వారు వ్యభిచారంలో పట్టబడినప్పుడు ఫినెహాసు ఏం చేశారంటే ఒక ఈటెను తీసుకుని పొడిస్తే ఏమైందంటే ఇద్దరు పట్టులోనికి వెళ్ళిపోయింది. పట్టులోనికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత వెంటనే ఆగిపోయింది. అప్పుడు మోషే అన్నాడు, ఎవరైతే వ్యభిచారం చేశారో వారందరినీ చెట్టుకి వేలాడదీసి ఉరి తీసి చంపేయమంటే ఎంతమంది చచ్చిపోయారంటే 24,000 మంది ఆ రోజున చనిపోయారు. అలాగే మూడవ పాపం ఏమిటంటే ప్రభువుని శోధింపక ఇందుము. ప్రభువుని కూడా శోధించటం. అసలు శోధన అంటే ఏమిటి? ప్రభువుని మనం ఎందుకు శోధిస్తున్నాం? ఇది ఒక ప్రశ్న. అంటే వ్యభిచారము విగ్రహారాధన అంటే మనకు అర్థమవుతుంది. మరి శోధన ఎలాగ అర్థమవుతుంది? దీనికి రెఫరెన్స్ చూద్దాం. అంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము ఇక్కడ ఒక సంఘటన ఉంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు అందరూ కూడా కానాను ప్రయాణంలో ఉన్నారు. ఉన్న తర్వాత ఇశ్రాయేలు యుద్ధం చేస్తూ ఉన్నారు. ప్రభు దగ్గర అడిగితే ప్రభు నాకు సహాయం చేస్తే వారందరినీ మేము నిర్మూలన చేసేస్తామంటే ఓకే మీకు సహాయం చేస్తున్నాను అన్నప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా వారిని సంహరించారు. ఆ చోటికి హోర్మా అని ఒక పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత ఏదేం దగ్గరికి వచ్చారు. హోరు పంట నుంచి ఎర్ర సముద్రం మీదుగా వారు సాగిపోతూ ఉన్నారు. సాగిపోతూ ఉన్నప్పుడు ఏమైందంటే మార్గ మధ్యంలో ప్రజలందరూ కూడా సొమ్మసిల్లినప్పుడు ప్రజలందరూ ఏం చేశారంటే దేవునికి విరోధముగా మాట్లాడారు. ఎలాగ మాట్లాడారు అంటే, ఈ అరణ్యంలో మమ్మలను చంపేయటానికి తీసుకుని వచ్చావా? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారమైన ఈ అన్నము మాకు అసహ్యమైంది. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీల్లో అనేకులు చనిపోయి. అనేకులు అంటే ప్రభువుని శోధించటం వల్ల అనేకులు చనిపోయారు. అంటే శోధన అనేది ఏమిటంటే మొట్టమొదటి నుంచి మనం ఆలోచన చేసినట్లయితే ఆహారం విషయంలో శోధింపబడి అవ్వ పాపం చేసింది. ఏదైనా వనంలో దేవుడు ఏం చేశాడంటే వారు ఏమీ ఆహారం సిద్ధపరచుకోకుండా ఏదైనా వనంలో పళ్ళన్నీ కూడా చక్కగా దేవుడు అమర్చాడు. వారి పని వారు చేసుకుంటూ ఉంటూ ఆ పళ్ళన్నీ తింటూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అయితే సర్పం వచ్చి అవ్వని శోధించింది. దేనిలో శోధించింది? ఆహారం విషయంలో శోధించింది. ఈ పళ్ళన్నీ తింటూ ఉన్నారు కదా, మరి ఈ పండు దేవుడు తినొద్దన్నాడు కదా, దీన్ని తినొచ్చు కదా. ఈ పండును తింటే మీరు దేవతలాగా అయిపోతారు, దేవునితో సమానమైన స్థితిలోనికి మీరు నడిపించబడతారు అని ఏం చేసిందంటే మొట్టమొదటిగా ఆహారం విషయంలో వారిని శోధించి, అదే విషయం ఇక్కడ ఇశ్రాయేలు ఏం చేశారంటే ప్రభువుని శోధించారు. ప్రభు ఇచ్చిన మన్నా ఉందండి, వారు తినొచ్చు కదా. వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అలసిపోతూ ఉన్నారు. అలసిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోకం నుంచి మన్నాను కురిపిస్తూ ఉన్నాడు. మన్నాను కురిపిస్తూ ఉంటే ఆ ఊరికినే వచ్చిన మన్నాన్ని తినటం మానేసి వీరేమన్నారంటే సవిచారము లేని ఆహారము, దీంట్లో రుచి లేదు, ఇందులో ఏ విధమైన రకరకాల ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు, కాబట్టి మాకు ఈ ఆహారం వద్దన్నారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రొద్దున్న మన పేతురు పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెప్పారు. నేను స్నానం చేస్తాను, వాళ్ళకు భోజనం ఉండేది కాదంట. ఒకరోజు కుండలో గెంజి తాగితే పొద్దున్న
మరలా సాయంత్రం ఏమి ఉండేది కాదు. అలాంటి స్థితి నుంచి దేవుడు ఈ రోజున మమ్మల్ని ఏం చేశాడంటే మా కుటుంబం అంతా కూడా భోజనం చేసేదానికి దేవుడు కృపనిచ్చాడని ఆయన సాక్ష్యం చెప్పాడు. ఇశ్రాయేలు జీవితంలో ఏ విధమైన కష్టం లేకుండా, వారు ఏమి వండుకోకుండా వారికి భోజనం వస్తూ ఉంటే వీళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ ఆహారం లేవు, నీళ్లు లేవు, ఒకవేళ ఆహారం ఉన్న సవిచారం లేని అన్నము మాకు అసహ్యం అయిపోయిందంట. అంటే దేవుడు మనకి ఇచ్చిన ఆహారం ఏదైతే ఉందో, దేవుడు మనకి ఇచ్చిన వసతులు ఏమున్నాయో అవన్నిటినీ మనం ఏం చేస్తా ఉన్నాం, దేవుడు కృపలో పొందుకుంటా ఉండి కృతజ్ఞత లేకుండా మనం ఏం చేస్తున్నామంటే ప్రభువుని శోధించడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రభు మీద సనుక్కుంటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తికరంగా జీవించటం నేర్చుకోవాలి. దేవుడు ఏదైతే మనకు వస్తాడో దాన్నే మనం ఏం చేయాలి, పరలోకం నుంచి వచ్చిన మన్నాగా ప్రభుని స్తుతించి ఆ విషయంలో మనం కృతజ్ఞత కలిగి దేవునికి ఆరాధన చేసి దాన్ని తిన్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనల్ని సమృద్ధిలోనికి, అధిక సమృద్ధిలోనికి మనల్ని నడిపిస్తాడు. అలా కాకుండా దేవుడిచ్చిన స్థితిని మనము ఒకవేళ శోధించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారండి. సేవలోకి వెళ్ళే ముందు సాతాను వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించింది. ఇదిగో ఈ రొట్టెను నువ్వు ఈ రాయిని తీసుకుని రొట్టె చేసుకుని తినేసాయి అన్నది. ఒకవేళ ప్రభు అడిగితే చేస్తాడు కదా, ప్రభువుని అడిగి అన్నారు. అంటే దేవుడు ఏమన్నాడంటే, వాక్యంలో రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవాను శోధించకమని రాయబడి ఉంది. అంటే శోధిస్తున్నామంటే ఏమిటంటే, ప్రభువా నీవు అసమర్థుడు ప్రభువా, నీవు ఇచ్చింది నాకు సరిపోవటం లేదు ప్రభువా, నాకు ఇంకా కావాలి ప్రభువా. దేవుడు అసమర్థుడా? నీకు ఏది కావాలో, ఏ సమయంలో ఏమి కావాలో నువ్వు అడగక ముందే ఎరిగిన దేవుడు. నీకు ఏ అవసరం ఉందో ఆయన తెలిసిన దేవుడు. నువ్వు అడిగితే ఇచ్చే దేవుడు. కాబట్టి దేవుని మీద మనము శోధిస్తున్నామంటే దేవుడు ఇచ్చినది మనకు సరిపోవటం లేదని, మనం సంతృప్తి చెందటం లేదని, దేవుడు మన అవసరాలను తీర్చలేని అసమర్థుడని లెక్కేసి మనం ఏం చేస్తున్నామంటే ప్రభువుని శోధిస్తూ ఉన్నాం. అలాగే శోధించినప్పుడు ఏమైందంటే వెంటనే సర్పాలు వచ్చేసి వాళ్ళని కాటు వేసిందంటే, కాటు వేసినప్పుడు ఏమైనా ఉందంటే, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయి. అనేకులంటే మరి ఆ సంఖ్యకు అంతు లేదు, బైబిల్లో రాయలేదు. కాబట్టి ప్రభువుని శోధించటం అనగా ప్రభువు మన పరిస్థితులకు సరిపోని దేవుడని మనం లెక్క కట్టడం, సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవించలేకపోవటం దేవుణ్ణి అవమానపరచడం, దేవుడిచ్చినది సంతోషంగా స్వీకరించకపోవటం, మనల్ని ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలో మనం ఉండకుండా మన దురాలోచనలు లేదా ఇశ్రాయేలు లాగా మనం చెడ్డ వాటిని ఆశించి మనం ఏం చేస్తున్నాం, దేవుణ్ణి అవమానపరుస్తున్నాం. వారు ఏమన్నారంటే, ఇక్కడ ఏమీ బాగోలేదు, మళ్ళీ వెనక్కి మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం, అక్కడ కీర దోషలు ఉన్నవి, చేపలు ఉన్నవి, కాబట్టి మేము కానానికి వెళ్ళము, నువ్వు నడిపించే పరలోక స్వాస్థ్యాన్ని మేము లేదా ఈ లోకపరమైన స్వాస్థ్యాన్ని మేము చేజిక్కించుకోము, కానీ మరలా పాప జీవితంలోనికి వెళ్ళిపోయి ఐగుప్తు కింద మేము బానిసల కింద నడుస్తామన్నారు. వెంటనే ఏమైందంటే తాపకరమైన సర్పాలు వచ్చి వారిని కాటు వేసినప్పుడు ఏమైందంటే అనేకులు వారు ఏం చేశారంట, చనిపోయారంట. నిర్గమకాండం మరలా ఇంకోటి చూద్దాం. 16వ అధ్యాయం 50వ వచనం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం, నిర్గమకాండం కాదు, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చదవండి. మరునాడు ఇశ్రాయేలీయులు సర్వ సమాజము మోషే ఆరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజము మోషే ఆరోనులకు విరోధముగా కూడేరు. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను,
యెహోవా మహిమ కనబడేది. మోషే ఆరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా, యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడేది. ఈ యొక్క దృష్టాంతం ఏమిటంటే, ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారండి, దేవుని యొక్క న్యాయకత్వాన్ని వారు వ్యతిరేకించారు. కోరాహు వారికి సంబంధించిన వారిలో దాతాను, అభిరాములు వారు ఏం చేశారంటే దేవుని యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకించి, ఇదిగో అహరోను మోషేలైన పాస్టర్లు, మేము పాస్టర్లం కదా, మేము కూడా ఒకే మేఘం కింద ఉన్నాం, ఒకే సముద్రంలో నడిచాం, ఒకే బాప్తిస్మం తీసుకున్నాం, ఒకే రొట్టెలోది మేము తిన్నాం, ఒకే పానీయాన్ని మేము పూజించాం, కాబట్టి నీవు ప్రభువా ప్రధాన యాజకుడిగా మరి అహరోనును మోషేని పెట్టావు, కానీ మాకు కుదరదు, మేము కూడా యాజకత్వం చేస్తాం. వెంటనే మోషే భయపెట్టిపోయాడు. అయ్యో మీరు అలాగ మాట్లాడకూడదు, రేపొద్దున మీరందరూ ఏం చేస్తారంటే, ఎవరైతే మీరందరూ ఉన్నారో మీరందరూ కూడా మీ యొక్క దోపాత్రలు పట్టుకుని దేవాలయానికి వచ్చేయండి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చేయండి. ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరి పరిస్థితిలో ఎవరు నాయకత్వం చేయాలో ఇదంతా కూడా ప్రభువే చూసుకుంటాడని వారందరినీ రమ్మన్నప్పుడు మోషేకు అహరోనుకి వ్యతిరేకంగా వారు సనిగిన వారు 250 మంది వారు ఏం చేశారంటే దోపాత్రలు పట్టుకుని ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చారు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు యొక్క కోపం ఏం చేసిందంటే వారి మీదకి మళ్ళీ వెంటనే భూమి నెరలు విడిచింది. నెరలు విడిచి ఎవరైతే మోషే మీద అహరోను మీద సనుక్కున్నారో, దేవుని యొక్క నాయకత్వాన్ని ఎవరైతే మరి త్రోసిపుచ్చారో వారందరినీ కూడా ఏం చేసిందంటే భూమి నెరలు విడిచి 250 మందిని వారి పశువులతో సహా భూమి మింగేసింది. మింగేసిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, వారు చనిపోయారు కాబట్టి వారి దోపాత్రులు సాక్ష్యంగా ఉండటానికి ఆ బంగారపు దోపాత్రులు అన్నీ కూడా రేకి కింద తాపడంగా చేసి ప్రత్యక్ష గుడారం మీద దాన్ని ఉంచండి, ఇది సాక్ష్యంగా ఉంటుంది అని అన్నప్పుడు మోషే అహరోనులు అలాగే చేసి బంగారపు దోపాత్రులన్నీ కూడా ప్రమిదలు, మన భాషలో ప్రమిదలు అనుకోండి, అవన్నిటినీ బంగారపు రేకి కింద చేసి ప్రత్యక్ష గుడారం మీద దాన్ని తెరగా ఉంచారు. ఉంచినప్పుడు అక్కడితో వాళ్ళు ఆగిపోలేదు. ఆగిపోకుండా వారు ఏం చేశారంటే మర్నాడు ఇశ్రాయేలు అందరూ కూడా వచ్చి అహరోనుకి మోషేకి విరోధంగా, ఇదిగో మీరు కావాలని తప్పు చేసి దేవునికి కోపం రప్పించి దేవుని దగ్గర మీరు ప్రార్థన చేసి ఈ దోపాత్రి ఇదంతా కూడా మీరు క్రియేట్ చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా అన్యాయంగా మీరు మట్టుపట్టారు అని మరలా ఒకసారి దేవుడు ఉగ్రత ఇచ్చిన తర్వాత, ఒకసారి దేవుడు పాఠం నేర్పిన తర్వాత మనం ఏం చేయాలి? విధేయత కలిగి, ప్రభువా తప్పైపోయింది నాయన, నీ యొక్క జనులకు నువ్వు ఏర్పాటు చేసిన ఆ ప్రధాన యాజకులకు, ప్రభా ఏర్పాటు చేసిన నాయకులకు విరోధంగా మేము సనిగి 250 మంది మా సహోదరులను మేము పోగొట్టుకున్నాం, క్షమించని ప్రార్థన చేయాలి. అలాగ ప్రార్థన చేయకుండా వారు ఏం చేశారంటే, ఇదిగో మోషే అహరోనులు మీరే, మీ వల్లే 250 మంది చనిపోయారని మరలా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి గొడవ పెట్టారు. గొడవ పెడితే దేవుని యొక్క మేఘం వచ్చేసింది. క్షణంలో వారందరినీ కూడా నిప్పులతో కాల్ చేయటానికి వెంటనే దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చేసింది. వచ్చేసినప్పుడు వీళ్ళు వెంటనే ఏం చేశారంటే మోషే అహరోనులను పరిగెత్తుకుని పోయి దేవునికి బలియాగం చేసి ప్రాయశ్చిత్తం చేసి దేవునికి ఇశ్రాయేలుకి ప్రజలకు మధ్యలో, వారు బ్రతికున్న వారికి చచ్చిన వారికి మధ్యలో వాళ్ళు నిలబడి ఏం చేశారంటే ఆ తెగులు ఆగిపోయేలాగా చేశారు. వారు ఎంత సనుక్కున్నప్పటికీ, వారి మీద ఎంత విరోధంగా మాట్లాడినప్పటికీ, ఒక యాజకుడిగా, ఒక కాపరిగా మోషే తన ప్రజలందరూ కూడా చనిపోకుండా ఉండటానికి దేవుని బలిపీఠం దగ్గర ప్రాయశ్చిత్తం చేసి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య, దేవునికి మధ్య వారధిగా ఆయన ఉన్నారు. దీని ఆత్మీయంగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బ్రతుకున్న మన కొరకును, చనిపోయిన ఇతరుల కొరకును ఆయన కలువరి శిలువలో ఆకాశపు మధ్యలో మన కొరకు వేలాడి తండ్రికిని, అనగా పరిశుద్ధుడైన తండ్రికిని, పాపి అయిన మనుషునికి మధ్యలో ఆయన శిలువ యాగము చేత ఏం చేశారంటే మన పాపానికి ప్రాయశ్చిత్తం చేశారు. ఇక్కడ అహరోను మోషేలు ఎలాగైతే ప్రధాన యాజకుడిగా ఉండి వారు తెగులు చేత నశింపకుండా ఉండటానికి ఆ మధ్యలో నాయకత్వం ఎలాగైతే చేశాడో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనం మరణానికి
అప్పగింపబడకుండా ఉండేదానికి కలువరిగిరిలో ఆయన వేలాడి, ఆకాశం మధ్యలో వేలాడి, బ్రతికున్న వారికి చనిపోయిన వారికి ఆయన ఏం చేస్తుంటే సమాధానకర్తగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు కలువరి శిలువలో ఆయన నిలిచారు. ఇలాగ సనిగినప్పుడు ఏమైందంటే 49వ వచనం చదవండి. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగిపోయినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారపు ద్వారం దగ్గర ఉన్న మోషే యొద్దకు తిరిగి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన పాపానికి విమోచన చేసి ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మళ్ళా తండ్రి సింహాసనం దగ్గర కూర్చుని ఉన్నారు. ఇక్కడ అహరోను కూడా ఆ తెగులు ఆగిపోయిన తర్వాత, ఆ మరణపు ముళ్ళు విరవబడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమై పరలోకంలోకి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన ఎలాగైతే కూర్చున్నాడో, ఇక్కడ ఇశ్రాయేలుకు ప్రధాన యాజకుడైన అహరోను కూడా ఆ తెగులు ఆగిపోయిన తర్వాత మరలా మోషే దగ్గరికి తిరిగి వచ్చాడు. 250 మంది కాకుండా 14,700 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఈ పాఠము పౌలు గారు కొరింథీయులకు ఎందుకు చెప్పాడంటే, మనకి ఏం అర్థం కావాలంటే, విగ్రహారాధనైనా, వ్యభిచారమైన, ప్రభువుని శోధించటమైనా, ప్రభు మీద సనగటమైన, తినటమైన, తాగటమైన, ఏమైతే ఈ పాపాలు ఉన్నావో ఆ పాపము యొక్క పర్యవసనం, ఆ పాపము చేసినప్పుడు ఆ పాపం యొక్క తీవ్రత ఎంత కఠినంగా ఉంటుందో మనం తెలుసుకుని అలాంటి పాపాలు చేయకుండా ఉండేదానికి ఈ దృష్టాంతాన్ని రాశారు. మనం సంఖ్య ప్రకారం మనం ఆలోచన చేసినట్లయితే విగ్రహారాధనలో 3,000 మంది చనిపోయారు, వ్యభిచారంలో 24,000 మంది చనిపోయారు, ప్రభుని శోధించడం వల్ల అనేక మంది చనిపోయారు, సనగటం వల్ల 14,700 మంది చనిపోయారు. ఇందులో దేవునికి అతి ఎక్కువ కోపము తెప్పించిన పాపం ఏమిటి? వ్యభిచారం. వ్యభిచారం వల్ల ఎంతమంది చనిపోయారు? 24,000 మంది. ఇక్కడ 23,000 అని ఉంది. అంతకుముందు 1,000 మంది చనిపోయారు. అది మనకు సంఖ్యాకాండంలోకి వెళ్ళినట్లయితే అక్కడ 24,000 మంది అని ఉంది. అంటే ఒక రోజున 1,000 మంది చనిపోయారు, తర్వాత 23,000 మంది. ఇక్కడ ఏమన్నా ఒకే దినమున 23,000 మంది, అంటే ఒక దినాన్ని 23,000 మంది, ఇంకొక దినాన్న 1,000 మంది, మొత్తం 24,000 మంది చనిపోయారు. కాబట్టి పాపం అనేది ఎంత సీరియస్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరం కూడా ఒకే ఆహారం, ఒకే పానీయాన్ని భుజిస్తున్నాం. ఆ పానీయము, ఆ ఆహారం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి దేవుని యొక్క బల్లలో చేయవేసిన వారముగా, బాప్తిసం పొందిన వారంగా, యేసుక్రీస్తు అనే ఆ మేఘం కింద ఉన్నవారముగా, బాప్తిసపు ప్రక్రియలో సముద్రంలో నడిచిన వారముగా మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టలుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మనం ఏ పని చేసినా అది దేవునికి, మీరు ఆహారం తిన్నను పానం చేసినను అది దేవుని మహిమార్థమై చేయండి అన్నాడు పౌలు. ఇశ్రాయేలు ఏం చేశారంటే దేవునికి ఇష్టలుగా వారు ఉండలేకపోయారు, చెడు వాటిని వారు ఆశించారు. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడంటే అలాగ జరగకుండా ఉండటానికి మనకు బుద్ధి కలుగుటకే, యుగాంతమున ఉన్న మనకు బుద్ధి కలుగుటకే ఇవన్నీ కూడా దృష్టాంతాల కింద ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే క్రైస్తవమైన ప్రతి వారం కూడా దేవుడిచ్చిన వసతులు ఏమైతే ఉన్నాయో, దేవుడిచ్చిన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, దేవుడిచ్చిన కృప ఏదైతే ఉందో దాన్ని మనము నిరర్ధకము చేయకుండా, చెడ్డ వాటిని ఆశించకుండా, మనం సమారింపబడకుండా దేవునికి ఇష్టలుగా ఉండి బుద్ధి కలిగి మనం జీవించాలి. బుద్ధి కలిగి జీవించాలి అంటే మనం ఏం చేయాలంటే డిసిప్లైన్ కలిగి ఉండాలి. శారీరక పరమైన డిసిప్లైన్,
కంటికి సంబంధించిన డిసిప్లైన్, చేతులకు సంబంధించిన డిసిప్లైన్, నోటికి సంబంధించిన డిసిప్లైన్. వీ హ్యావ్ టు డిసిప్లైన్ అవర్ బాడీ ఇన్ ఆల్ మేనర్స్. అన్ని విషయాల్లో మన శరీరాన్ని ఏం చేయాలి? లొంగ కట్టుకోవాలా. పౌలు ఏమన్నాడంటే, అయ్యో ఒకవేళ నేనే భ్రష్టుని అయిపోతానేమని నా శరీరమును నలగొట్టుకుని దాన్ని లోబర్చుకుంటున్నాను కదా. సెల్ఫ్ డిసిప్లైన్ లేకుండా ఒక వ్యక్తి పోలీస్ కావాలంటే, ఒక వ్యక్తి పైలట్ కావాలంటే దానికి సంబంధించిన దాంట్లో వాడు ఏం కావాలి? ట్రైన్ అప్ అవ్వాలి, డిసిప్లైన్ అవ్వాలి. 4:30కి ఫ్లైట్ తీయాలండి. 4:30కి అందరూ ప్రయాణికులు వచ్చేస్తారు. పైలట్ 5 గంటలకు వస్తే ఏమవుతుంది? అరగంట లేట్ అవుతుంది. వారందరూ ఉన్నవాళ్ళు కాబట్టి వారు ఏం చేస్తారంటే కోర్టులో రిట్ వేస్తే మొత్తం బోర్డు అంతా దానికి ధరావత్తు కట్టవలసి ఉంటుంది. కాబట్టి డిసిప్లైన్ దేవుని యొక్క దండము కింద మనం ఏం చేయాలంటే ఆయన దుడ్డు కర్ర కింద, అంటే కాపరి యొక్క కాపరత్వం కిందకు మనం రావాలి, డిసిప్లైన్ అవ్వాలి. అంటే ఆయన ఏది చెప్పితే అది చేయాలి. డిసిప్లైన్ అంటే ఏమిటంటే ప్రభువు ఏది చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా మనము నెరవేర్చాలి. అది డిసిప్లైన్. ఒక ప్రభుత్వ అధికారి ఒక ఆర్డర్ వేస్తాడండి. ఆ ఆర్డర్ వేసినప్పుడు ఏం చేయాలి? ఆ ఆర్డర్ ప్రకారం మనం నడుచుకోవాలి. అలాగ నడుచుకున్నప్పుడే మనము క్రమశిక్షణాయుక్తమైన జీవితాన్ని కలిగి ఉన్నాం. ప్రభు ఏది చెప్పాడు, మనం చెడ్డవాటిని ఆశించకుండా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, బుద్ధి కలిగి ఉండాలి. ఈ 3 విషయాలు ప్రభు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం మనము నడుచుకుంటాను. దేవుడు ఇచ్చిన దాంట్లో సనగకుండా, దేవుణ్ణి శోధించకుండా మనం ఏం చేయాలంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. ఈ రోజున కుటుంబాలు పాడైపోవటానికి కారణం ఏమిటంటే సెల్ఫ్ కంట్రోల్. అంటే మన శరీరాన్ని మనము లోపరుచుకోపోతాం. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆత్మ నిగ్రహం లేకుండా ఉంటాం. అవ్వమ్మ ఏం చేసింది? పండు చూసింది. పండు చూసేటప్పటికి ఆ పండును చూసేటప్పటికి చకచకచక మెరుస్తూ ఉంది. వెంటనే తీసుకుని తినేసి ఆదమ్ గారికి కూడా ఒక పండు ఇచ్చింది. సెల్ఫ్ కంట్రోల్ లేదు కదా. ఇలాగ బైబిల్లో సెల్ఫ్ కంట్రోల్ లేక పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డెలీలాని సంసోను చూశాడు, చూసి సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఆ డెలీలాని ఆశ్రయించాడు. డెలీలాకి చెప్పేశాడు, నీ ఆయుష్ ఎక్కడ ఉందంటే 2-3 సార్లు లేచాడు. 4వ సారి, నువ్వు నిజంగా నన్ను ప్రేమించినట్లయితే, నేను నీకు ప్రియురాలు అయినట్లయితే నీ ఆయుష్ ఎక్కడ ఉందో చెప్పంటే, నా ఆయుష్ అంతా నా తల్లో ఉంది అన్నాడంటే. వెంటనే గుండె గీచేస్తే మొత్తం ఏంటంటే కళ్ళు కూడా పొడిచేసి స్తంభానికి బందీలు కట్టేసాం. సెల్ఫ్ కంట్రోల్. మన జీవితంలో మనం నష్టపోవటానికి కారణం ఏంటి తెలుసా? సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నిగ్రహం. ఏదైనా చెడుదాన్ని చూసినప్పుడు ఇది మనది కాదు కాబట్టి మనం తీసుకుంటానికి వీల్లేదు. సెల్ఫ్ కంట్రోల్. ఈమె నా భార్య కాదు, ఎవరో భార్య, ఆమె ఇంకా నేను చూడకూడదు. ఈమె నా భర్త కాదు, ఎవరో భర్త, అతని ఇంకా నేను చూడకూడదు. సెల్ఫ్ కంట్రోల్. ప్రతి విషయంలో సెల్ఫ్ కంట్రోల్. అంటే పౌలు దాన్ని ఏమన్నాడంటే, నా శరీరమును నలగొట్టుకుని దాన్ని నేనేం చేస్తాను? లోపరుచుకుంటున్నాను, కంట్రోల్లోకి తెచ్చుకుంటా ఉన్నా. కాబట్టి క్రైస్తవులమైన మనము క్రమశిక్షణ కలిగి ఉండాలి. డిసిప్లైన్, సెల్ఫ్ కంట్రోల్. రెండోది సెల్ఫ్ కంట్రోల్. మూడోది ఏమిటంటే ఒబిడియన్స్. అంటే దేవుని యొక్క వాక్యానికి మనం ఏం చేయాలంటే విధేయత కలిగి ఉండాలి, లోబడి ఉండాలి. లోబడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో దేవుడు అనుగ్రహించే ఆ కృపను పరిపూర్ణంగా పొందుకునే దేవుని యొక్క అర్హత మనకు వస్తుంది. బుద్ధి లేని కుమారుడు లోబడి ఉన్నాడా తండ్రికి? లోబడి లేడు, దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. దూర ప్రాంతం వెళ్ళిపోయినప్పుడు పందులు తినే తొట్టి దగ్గరికి వచ్చినప్పటికి వాడికి బుద్ధి వచ్చిందంట. వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపకము వచ్చాను. అయ్యో, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, నేనైతే పందుల తొట్టి నేను తింటా ఉన్నాను. యూదులకు పందులు అసహ్యం, అసలు పందిని చూడరు ఇశ్రాయేలీయులు. కానీ ఆ పందులను కాస్తూ పందుల తొట్టి దగ్గరికి వెళ్ళి తింటా ఉన్నప్పుడు వాడికి బుద్ధి వచ్చి, అయ్యో నా తండ్రికి నేను విధేయతగా ఉండలేకపోయాను, పరలోకానికి నా తండ్రికి విరోధముగా నేను పాపము చేసి తిని, తండ్రి చెప్పినప్పుడు వినలేదు, నా ఆస్తి నాకు ఇచ్చేయాలి. కాబట్టి క్రైస్తవమైన మనం ఏం చేయాలంటే
సెల్ఫ్ కంట్రోల్ కలిగి, డిసిప్లైన్ కలిగి, విధేయత కలిగి మనం జీవించినప్పుడు ఇశ్రాయేలీలాగా మనం సంహరించబడకుండా, దేవుని యొక్క ఉగ్రతలోనికి మనం వెళ్ళకుండా దేవుని ప్రేమను అనుభవించేదానికి దేవుడు సహాయం చేస్తారు. కాబట్టి చెడ్డ వాటిని ఆశించకుండా ఉండాలి, అలాగే దేవునికి ఇష్టలుగా ఉండాలి. చెడ్డ వాటిని ఆశించకుండా ఉండి దేవునికి ఇష్టలుగా లేకపోయినా కూడా ప్రాబ్లమే. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఏ తప్పు చేయటం లేదు కదా. నీ తప్పు, నీ నీతి, నా నీతి దేవుని నీతి ముందు మురికి కొట్టదు. ఆలోచన చేసుకోండి. కాబట్టి దేవునికి ఇష్టలుగా కొరింథీ 2వ అధ్యాయంలో, 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఉంటుంది, మనం బ్రతుకున్నాను చనిపోయినాను దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఎందుకంటే ఒకానొక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము చేసిన క్రియలను బట్టి దేవుని న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షం కావాలి. కాబట్టి మనం చనిపోయినను బ్రతికినను దేవునికి ఇష్టలుగా ఉండాలి. అంటే ఆత్మ విషయంలో మనం ఒక్కొక్కసారి చనిపోతూ ఉంటాం, ఆత్మ విషయంలో ఒకసారి మనం బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి ఆత్మ విషయంలో మనం చనిపోకుండా ఆత్మ విషయంలో బ్రతికుండాలని దాని అర్థం. ప్రియమైన బిడ్డలారా, మరి ఎలాగ మనకు బుద్ధి కలుగుతుంది? ఎలాగ మనకు బుద్ధి కలుగుతుంది? కొన్ని మాటలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక, కావున భూమి మీద ఉన్న మీ అవయవులను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురాతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. శరీరాన్ని లోపరుచుకుంటామంటే, శరీరాన్ని డిసిప్లైన్ చేయటం అంటే, దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి ఉండటం ఏమిటంటే, ఈ భూమి మీద మనకు కొన్ని అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలు ఏం చేస్తాయంటే, దేవుని యొక్క ప్రేమను పొందకుండా, దేవునికి ఇష్టలుగా ఉండకుండా ఈ అవయవాలు మనల్ని దేవునికి దూరం చేసేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ అవయవాలు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురాత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను మనం ఏం చేయాలి? చంపేయాలి. అంటే దేవునికి ఇష్టం కాకుండా ఏదైతే మన శరీరంలో ఉందో అవయవాలు ఏం చేస్తాయండి? పని చేస్తాయి. చేతులు పని చేస్తాయి, కాళ్ళు నడుస్తాయి, కళ్ళు చూస్తాయి, ముక్కు వాసన చూస్తుంది, చెవులు వింటాయి. ఇవన్నీ మన అవయవాలు. ఈ అవయవాలను మంచిగా ఉపయోగిస్తే, దేవుని సేవకు ఉపయోగిస్తే చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అదే ఈ అవయవాలని దుర్నీతికి సాధనాలుగా ఉపయోగించామనుకోండి, ఈ శరీర అవయవాలు ఏవైతే ఉన్నావో, జారత్వము, అపవిత్రత, కామాతురాత, దురాశ, విగ్రహారాధన అనే ధనాపేక్ష ఏదైతే ఉందో దాన్ని మనం చంపేయకపోతే అవి రేపొద్దున మనలను సంహరిస్తాయి. సెల్లను బాగా ఉపయోగిస్తే సెల్లంత మంచి ఆయుధం లేదండి. కానీ సెల్లను మనం దుర్వినియోగం చేయటం వల్ల అది మనల్ని ఏం చేస్తుందంటే సంహరిస్తుంది. మన సమయాన్ని, మన కెరీర్ని, మన జీవితాన్ని అది ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, భూమి మీద ఉన్న మన అవయవాలు ఏవైతే ఉన్నావో, దేవునికి ఇష్టం లేని పనులు చేసే అవయవాలు ఏవైతే ఉన్నావో, చెడ్డవాటిని ఆశించేయడానికి మనం పురుగొల్పే అవయవాలు ఏవైతే ఉన్నావో అవన్నిటిని ఏం చేయాలి? మనం చంపేయాలి, మొత్తానికి తీసిపడేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో అంటారు, పరలోకానికి వెళ్లకుండా నీ కన్ను నీకు అడ్డంగా ఉందనుకోండి, ఆ కన్నుని తీసేయమన్నారు. నీ కాలు నీకు ఒకవేళ అడ్డంగా ఉందంటే కాలుని తీసే, చేతిని తీసే. ఒక కన్ను లేకుండా పరలోకం వెళ్ళటం చాలా మంచిది. కళ్ళుండి నరకానికి పోయి కంటే ఒక కన్ను లేకుండా, ఒక కాళ్ళు లేకుండా పరలోకానికి వెళ్ళటం చాలా మంచిది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, మీ భూమికి సంబంధించిన అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఏమంటున్నాడు? చంపి పడైన. రోమపత్రిక 11వ అధ్యాయం, రోమపత్రిక 11వ అధ్యాయము 21-22 వచనం. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును,
నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచిన నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికి వేయబడదు. ఇక్కడ విషయం ఏంటి తెలుసా? చాలా గట్టి వార్నింగ్. ఇశ్రాయేలీయులు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలండి. వారు స్వాభావికమైన కొమ్మలు, అంటే దేవునిలో కట్టబడిన కొమ్మలు. ఈ దేవునిలో కట్టబడిన కొమ్మలు ఏం చేసినాయంట? పాపం చేసినాయంట. పాపం చేస్తే ఆ సొంత కొమ్మలు, లేదంటే సొంత కుమారులు, రక్త సంబంధులు, యేసుక్రీస్తుకి రక్త సంబంధులు ఇశ్రాయేలీయులు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోధా గోత్రంలో నుంచి పుట్టారు కాబట్టి సొంత ప్రజలు వారు తప్పు చేసినప్పుడు ఏం చేసినట్ట? ప్రభు స్వాభావికమైన కొమ్మలను విడిచిపట్టని ఎడల నిన్ను ఎలాగ విడిచిపెడతాడు? ఇశ్రాయేలుని చరిగినప్పుడు, ఇశ్రాయేలు వ్యభిచరించినప్పుడు, ఇశ్రాయేలు విగ్రహారాధన చేసినప్పుడు, ఇశ్రాయేలు దేవుణ్ణి శోధించినప్పుడు తన సొంత ప్రజలైన వారినే విడిచిపెట్టలేదు కదా స్వాభావికమైన కొమ్మల్ని. ఒకవేళ నీవు చేస్తే నిన్ను విడిచిపెడతాడా దేవుడు? ఆలోచన చేసుకో. పౌలు చాలా గట్టిగా చెప్పారు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచిన నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. ఇదిగో ఇశ్రాయేలు పడిపోయారు, వారి మీద దేవుడు కాఠిన్యం చూపించి అరణ్యంలో వారిని సంహరించాడు. నీవైతే దేవుని కృపను బట్టి నిలిచి ఉన్నావు, దేవుని ప్రేమలో నువ్వు కట్టబడ్డావు. కాబట్టి ఈ రెండింటిని నువ్వు వ్యత్యాసం వేయించుకో, ఈ రెండింటిని నువ్వు తక్కువలో పెట్టి చూసుకో. నీ సొంత ప్రజలను దేవుడు ఏం చేశాడంటే వారు చేసిన పనిని బట్టి వారిని విడిచి పడేశాడు. నీవు దేవుని కృపను బట్టి దేవుని కుమారుని నీవు ఒప్పుకున్నావు కనుక, యేసుక్రీస్తే నా దేవుడు అని నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వసించావు కనుక దేవుని కుమారుడుగా, దేవుని యొక్క కొమ్మగా నీవు కట్టబడ్డావు. కానీ నిజమైన కొమ్మవు కాదు సుమ నీవు. మరి ఒకవేళ దేవుని అనుగ్రహం అనుభవిస్తున్న నీవు అడవి కొమ్మవు, వారి స్వభావమైన కొమ్మల. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఏమవుతుందో నీ పరిస్థితి చూసుకోవాలి. నిజమైన కొమ్మనే నరికి పారేశాడు దేవుడు, నువ్వు అంటు కొట్టగడిన కొమ్మవు నువ్వు. ఒకవేళ నీవు తప్పు చేస్తే నువ్వేమైపోతావు? అట్లు నిలవని ఎడల నీవును నరికి వేయబడుదు. అండర్లైన్ తీసుకో. క్రీస్తులో కనుక మనం నిలిచి ఉండకపోతే, సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే, దేవుని యొక్క వాక్యానికి విధేయత లేకపోతే, నీ శరీరాన్ని నీవు కంట్రోల్ చేసుకోకుండా, క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని నీవు జీవించకుండా, దేవుడిచ్చిన స్వేచ్ఛను కనుక నీవు దుర్వినియోగం చేసినట్లయితే నీవును నరికివేయబడుదు. ఆలోచన చేయాలి మనం. అయితే దేవుని యొక్క కృప ఏమిటంటే, ఎన్ని పాపాలు చేసినప్పటికీ దేవుని దగ్గరకు మనం వచ్చినట్లయితే దేవుని యొక్క కృప మనల్ని దర్శిస్తుంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచన. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచన. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని, సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా సింహాసనముల యొద్దకు చేరుదామంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడిగా ఎందుకు వచ్చాడంటే, ఇశ్రాయేలీయులు శోధింపబడి పాపం చేసి చనిపోయారు. మరి శోధింపబడినప్పటికీ పాపం చేయకుండా ఎలాగూ జీవించాలో నేర్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన వలె శోధింపబడ్డాడు, కానీ ఇశ్రాయేలీయులాగా ఆయన పాపము చేయలేదు. ఆయన శోధింపబడినను పాపము లేనివాడిగా, సమస్త విషయాలలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి మనము శోధింపబడినప్పుడు పాపము చేయకుండా ఉండేదానికి మనకు ఒక గురువు గారు ఉన్నారు. ఆయన శోధింపబడినప్పటికీ పాపం చేయలేదు కాబట్టి మనకు శోధన వచ్చినప్పుడు ఆ శోధన నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి? ఆ శోధనను జయించిన మన గురువు గారి దగ్గరికి మనము వెళ్ళాలి.
వెళ్ళాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎన్ని శోధనలు వచ్చినా ఆయన తట్టుకుని పాపము చేయకుండా పాపము లేని వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా శోధన వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, ఇదిగో నా జీవితంలో ఈ శోధన వచ్చింది నాయన, నా జీవితంలో ఇలాంటి విషయాల్లో నేను పడిపోతున్నాను నాయన, నేను చెడ్డవాటిని ఆశిస్తున్నాను ప్రభువా, నిన్ను శోధిస్తున్నాను ప్రభువా, నీవు ఇచ్చింది నాకు సరిపోక నేను చదువుకుంటున్నాను ప్రభువా, నేను ఇతరుల వైపు నేను ఆశిస్తున్నాను ప్రభు, విగ్రహారాధన చేస్తున్నాను, నీకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా, నీకు మొదటి స్థానాన్ని ఇవ్వకుండా ప్రభు నేను విగ్రహారాధన చేస్తున్నా. నా పనినే, నా పరిస్థితుల్ని నాకు విగ్రహాలుగా నేను చేసుకున్నాను ప్రభా. కాబట్టి దీని నుంచి విడిపింపబడేదానికి ప్రభా నీవు కూడా నా వల్ల శోధింపబడ్డావు, కానీ నువ్వు పవిత్రుడిగా జీవించావు కాబట్టి దీని నుంచి విడిపింపబడటానికి నాకు సహాయం చేయమని కృప పొందినట్లు మనం ఏం చేయాలా? ఆయన యొక్క కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఈ లోకం వైపు చూడటానికి వీలు లేదు. నీకు ఏ సహాయం కావాలన్నా, ఏ పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నప్పటికీ, నీ జీవితం అట్టడుగు స్థాయిలోనికి వెళ్ళిపోయినా ఆ జీవితాన్ని మరలా పైకి లేపగల గురువు గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి స్థితిలో నీవు పడిపోయినా మరలా నిన్ను మొదటి స్థితికి, దానికంటే హెచ్చైన స్థితిలోనికి తీసుకురాగల దేవుడు. ఆయన సమర్థుడు. నమ్మాలి, విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రభా, నీ దగ్గరికి వచ్చాను కాబట్టి నువ్వు ఇస్తావు, నేను తీసుకుంటాను, నువ్వు ఇస్తా, నేను తీసుకుంటాను, అంతే, సింపుల్. ఆ విశ్వాసంతో మనం కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క కృపను మనము అనుభవించగలుగుతాం. లాస్ట్ అండ్ ఫైనల్, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. పౌలుకు తెలిసి ఈ విషయాలన్నీ. నేనేం చెప్తున్నానంటే, ఆత్మానుసారంగా నడుచుకున్నారనుకోండి, మీరప్పుడు శరీర ఆశలను నెరవేర్చరు. ఎందుకంటే ఆత్మ శరీరం రోజు దెబ్బలాడుకుంటూ ఉంటాయి. లోకం వీటికి లాగుతూ ఉంటుంది, ప్రభు వీటికి లాగుతూ ఉంటాడు. ప్రభు యొక్క ఆత్మ ఇటువైపు. నీవు రక్షింపబడ్డావు, బాప్తిస్మం పొందావు, ద్రాక్షరసంలో నీవు చేయి వేసావు, రొట్టెలో చేయి వేసావు, నువ్వు ఇటు రమ్మని, నీవు నా కుమారుడు అని దేవుని యొక్క ఆత్మ మనల్ని ఇటువైపు ప్రోత్సహిస్తూ ఉంటే శరీరం ఏం చెప్తుందంటే, నువ్వు లోకంలో బ్రతకాలి, నువ్వు ఇంకా 70 సంవత్సరాలు బ్రతకాలి, నువ్వు కూర్చుకోవాలి, నువ్వు అది చేయాలి, ఇది చేయాలి, మోసం చేయి, ఏదైనా చేయి, నువ్వు సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అని ఈ శరీరానికి సంబంధించిన ఈ కోరికలు మనల్ని ఏం చేస్తాయంటే లోకంలోనికి లాగుతుంటాయి. నిరంతరం కూడా ఆత్మకును శరీరానికి ఒకదానికొకటి యుద్ధం జరుగుతుంటుంది, ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. అందుకనే పౌలు అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఈ శరీరం యొక్క కోరికల నుంచి నన్ను విడిపించేవాడెవడు, నన్ను విడిపించిన ప్రభువైన యేసుక్రీస్తుకి స్తోత్రం కలుగుగాక. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే మనలను ఈ శరీర కోరికలు నెరవేర్చకుండా మనల్ని విడిపించగలడు. కాబట్టి ఈ శరీర కోరికలను నెరవేర్చకుండా ఉండాలంటే ఆత్మానుసారముగా నడుచుకోవాలి. అంటే ఎలా నడుచుకోవాలంటే ఆత్మానుసారంగా ఎలా నడుచుకుంటారండి? ఆదివారం ఆరాధనకి రావాలి, మంగళవారం స్త్రీల సమాజాన్ని నడపాలి, లక్షవారం బైబిల్ స్టడీ చేయాలి, శుక్రవారము ఉపవాస ప్రార్థన చేయాలి, అలాగే శనివారం ప్రభు బలలో పాల్గొనేదానికి దాని గురించిన ఆరాధన కూడా, సిద్ధపాటు కూడికి కూడా మనం జరిపించాలి. ఇలాగ బిజీగా ఉన్నాం అనుకోండి, శరీరానికి సంబంధించిన కోరికలు ఉండవు. ప్రొద్దున లేచిన ఇవాళ శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి, మంగళవారం బైబిల్ స్టడీకి వెళ్ళాలి, లక్షవారం స్త్రీల సమాజానికి వెళ్ళాలి, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి, శనివారం బలలో పాల్గొంటాం కాబట్టి ఆదివారం సిద్ధపాటు ప్రార్థనకి వెళ్ళాలి. ఈ ప్రార్థనలో మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి, ఆత్మానుసారమైన అనుభవంలోకి వెళ్ళిపోతాం. ఏమీ లేవనుకోండి, ఏమవుతుంది? ఒక్క ఆదివారపు ఆరాధనకు వస్తే మీరందరూ ఏం చేస్తారంటే శరీర కోరికలు నెరవేర్చడానికి దోసుల కింద అయిపోతారు.
ఇవన్నీ సంఘ కార్యక్రమాల్లో జరగాలి. జరిగినప్పుడు ఏమవుతుందంటే మీరు ఆత్మచేత నడిపింపబడిన ఏడల, అక్కడ పెట్టుకోండి, ఆత్మచేత నడిపింపబడతాం అంటే స్త్రీల సమాజము, ఆత్మచేత నడిపింపబడతాం అంటే బైబిల్ స్టడీ, ఆత్మచేత నడిపింపబడతాం అంటే సిద్ధపాటు కూడిక, ఆత్మచేత నడిపింపబడతాం అంటే స్త్రీల సమాజం. ఇలా ఆత్మచేత అంటే సంఘ కార్యక్రమాల్లో మనం బిజీగా ఉన్నాం అనుకోండి, సాతానికి సమయం ఇచ్చే ఆ పరిస్థితి మనకు. అలా కాకుండా ఏమీ లేకుండా ఆదివారమే 12 గంటలకు వస్తే మీరు శరీర కోరికలను, ఈ లోక సంబంధమైన శరీర కార్యక్రమాలను మీరు నెరవేర్చడానికి మీ టైం సరిపోద్ది, కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం ఉండలేము. కాబట్టి కింద ఏమంటారంటే ఇట్టి వాటికి విరోధమైన నియమేమి లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. యేసు క్రీస్తు సంబంధులుగా మనం ఏం చేయాలా? శరీరాన్ని దాని కోరికలను కూడా ఏం చేయాలి? సిలువేసేలా, దురాశలతోనూ సిలువ వేయాలి. అంటే ప్రతి విధమైన దేవునికి విరోధమైన క్రియలన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే క్రీస్తు యేసు సంబంధులుగా శరీరాన్ని, దాని కోరికలను, దురాశలను అన్నిటినీ కూడా ఏం చేయాలంటే ఆ కలవరి సిలువలో మేకులతో కొట్టేలా, దాన్ని చంపేలంతే. సిలువ ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తుంది. సిలువ ఏం చేస్తుంది? యేసుక్రీస్తుని చంపేసింది. అలాగే మనం కూడా యేసుక్రీస్తు సంబంధులుగా మన శరీరాన్ని ఏం చేయాలంటే దాని కోరికలను, దాని ఆశలను, దాని దురాశలను సిలువకు 3 మేకులు వేసి మనం ఏం చేయాలంటే కొట్టేయాలి. ప్రార్థన 3 మేకులు ఏంటి తెలుసా? ప్రార్థన, వాక్యము, సహవాసం 3 మేకులు. ప్రార్థన అనే మేకుతోటి, సహవాసం అనే మేకుతోటి, వాక్యం అనే మేకుతోటి మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని ఆ 3 మేకులతో ఏం చేయాలంటే చంపేదంతే. సిలువలు వేసి చంపేసినప్పుడు ఏమవుతుందంటే ఆత్మానుసారంగా నడుచుకునేదానికి, అనగా లేపబడిన స్థితిలో, మరణించి తిరిగి లేపబడిన స్థితిలో, పరలోకానికి మనం ఆరోహణమయ్యే స్థితిలోనికి మనము నడిపింపబడతాం. అప్పుడు దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం. అప్పుడు మనకు బుద్ధి కలిగినట్లు, అప్పుడు మనం ఏం చేస్తామంటే చెడు వాటిని ఆశింపకుండా క్రీస్తు వైపు చూస్తూ మన పరుగు పందాన్ని కడముట్టించగలం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విషయాల్లో మనం లొంగిపోతా ఉన్నాం, ఏ విషయాల్లో ప్రభువుకి ఇష్టలుగా లేకుండా మన జీవితాలు నడిపించుకుంటున్నాం, ఇదంతా ఆలోచన చేసుకుని ఏ స్థితిలో ఉన్నా మనము మనల్ని కనికరించి మరలా తిరిగి తనలో కట్టుకొనగల గొప్ప దేవుడు, ఆయన దగ్గరికి వచ్చిన వారిని ప్రతి వారిని తోసివేయక హత్తుకుని, కౌగలించుకుని, ముద్దాడుకుని, చేరదీసి తన కుమారుడిగా మనల్ని చేర్చుకునే ప్రేమామయుడైన యేసుక్రీస్తు యొక్క కృపాసింహాసనం దగ్గరికి వచ్చి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఆయన కృపలో మనం బలపొందేదానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.